వివేకానంద రెడ్డి కేసు హత్య సినిమా మూవీ తర్వాత కొత్త మలుపు తిరిగినట్టుంది. ఎందుకంటే నేను మొట్టమొదటితోనే ప్రస్తావించాను. వివేకానంద రెడ్డి కేసులో ప్రధానమైనటువంటిది 2 దర్యాప్తులు. మొట్టమొదట వేసినటువంటి దర్యాప్తు ఒకటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ దర్యాప్తు చేసేసింది. ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు చేసేసింది. అసలు నిందితుల్ని వాళ్లే పట్టుకున్నారు. వాళ్లే ఆయుధాలతో సహా అంతా కూడా తేల్చారు. ఫైనల్ అయిపోయింది. అందులో వివేకానంద రెడ్డి ఒకటి రెండో పెళ్లి చేసుకున్నాడని తేలింది. వాళ్ళకు ఓ బిడ్డ ఉన్నాడని తేలింది. వాళ్ళకి అదంతా విషయం ఇంట్లో తెలిసిన తర్వాత అప్పటి నుంచి విభేదాలు వచ్చినాయి అని తేలింది. అప్పటి నుంచి ఆ అమ్మాయిని దూరంగా పెట్టించారని తేలింది. అతన్ని తన వారసుడుగా వివేకానంద రెడ్డి డిసైడ్ చేసుకున్నాడు. అది ఇంట్లో వాళ్ళకి నచ్చలేదని తేలింది. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని అవతలకు పంపించేశారు. ఆ కుటుంబానికి 10 పైసలు అందకుండా చేయడంతో పాటుగా